ఆయనకు న్యాయం జరిగి మన మీకు కూడా న్యాయం జరుగుతుంది అంటే అర్థం ఉన్నది. ఆయనకే అన్యాయం జరిగినప్పుడు ఆయనకే న్యాయం జరగదు. ఇప్పుడు ఆయనకే ఇప్పుడు న్యాయం జరగలేదు కదా, మాకెట్లా న్యాయం జరుగుతుంది ఆయన చెప్తాడు. అవును, నెంబర్ 1. ఇప్పుడు మీరు చూడండి, మా సోదరుడు తుంగతుర్తిలో నిలబడ్డప్పుడు మా సోదరుడి గెలుపు కోసం నా వంతు ప్రయత్నం చేశా. అడగండి, కంప్లీట్ గా సంపూర్ణంగా ప్రయత్నం చేశాను. అంటే ఎదుగుతున్న లీడర్లకు మనం చైతన్యం వల్ల అనేది, దళిత వర్గాలు ఎదుగుతున్న లీడర్ చైతన్యం వాళ్ళని మేము మొదటి నుంచి అనుకుంటాం. ఆ సత్సంబంధాలు మాకున్నాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి. నేనేమంటున్నానంటే, ఇప్పుడు మీరు గమనించండి, ఇప్పుడు ఆయన నష్టపోవడానికి కారకులు ఎవరు? మాదిగలు కాదు. ఎందుకంటే ఆయనకు తుంగతుర్తిలో టికెట్ ఫైనల్ అవుతున్న దశలోనే వివేక్ వెంకట స్వామి కాంగ్రెస్లో చేరిండు. ఓకే, కాంగ్రెస్లో ఆయన చేరక ముందు ఆ టికెట్ మాదిగలకు ఇస్తామని చెప్పి నల్లాల ఓజేలు కాంగ్రెస్లో చేర్చుకున్నారు కదా. అప్పటికే వివేక్ వాళ్ళ అన్నకు పెద్ద మన బెల్లంపల్లి నుంచి టికెట్ వచ్చేసింది. ఇక బెల్లంపల్లి నుంచి కాంగ్రెస్ టికెట్ వివేక్ అన్నకు వచ్చిన తర్వాత ఇక అది అక్కడ 2 నియోజకవర్గాల్లో మాదిగలకు రావాలి. కాబట్టి మాదిగలకి ఇస్తే ఇక్కడ మా సోదరుడు అద్దెకి దగ్గరకు రావడానికి అవకాశం ఉండే, చర్చ జరిగింది అప్పుడు మొత్తం కదా. కానీ ఈయన నోటికాడు కూడి తీసేసిండు. ఆడ మాదిగ అవకాశం ఈయన మాలైన తీసుకున్నాడు కాబట్టి వివేకు వాళ్ళకి అన్నగుండకు కూడా, కాబట్టి ఈయనకు బ్రేక్ పడ్డది. ఈయనకు ద్రోహం చేసింది కూడా మరి ఆ మాల కుటుంబ పెద్దలే, మాదిగల వల్ల కాదు. అక్కడ మాదిగలకు వస్తే ఈయనకు రావాలి కదా. నేను అంటున్నాను, ఇప్పుడు ఆ పెద్దపల్లిలో ఇద్దరు అన్నదమ్ములు ఎమ్మెల్యేలు ఉన్న కాడ అదే నియోజకవర్గంలో కొడుకు టికెట్ ఇస్తారా ఎంపీగా? ఓకే, ఈయన మా సోదరుడు ప్రతిరోజు టీవీల ముందు కూర్చొని, సమాజం ముందు కూర్చొని కాంగ్రెస్ పార్టీని ఎన్ని కోణాలు సమర్థించుకుంటూ వస్తున్నాడు కదా. ఇప్పటికే ఆయనకు అన్యాయం చేసి సమర్థించుకుంటూ వస్తున్నాడు కదా. మరి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకునేటోళ్లకు ఒకవేళ పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ఇస్తే ఇవ్వచ్చునేమో కానీ, సభ్యత్వం లేని వాళ్ళ కుటుంబ సభ్యునికి ఇది నీకు న్యాయం జరిగినాక అన్న మీకు కూడా భవిష్యత్తులో న్యాయం జరుగుతుందని అంటే కొద్దిగా నేను వింటున్నానా? ముందు నీకు న్యాయం జరగలేదు, నీకు న్యాయం జరగకపోవడానికి కారణం ఏందో చెప్పు. నేను సమాధానం చెప్పలేను, పార్టీ చెప్తారు. కానీ మీరు అన్న విమర్శను నీ పార్టీ సమాధానం చెప్పలే, మీ పార్టీ ఎందుకు అన్యాయం చేస్తుందో సమాధానం చెప్పలే. మీరు ఒక మాట ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఆ వేదిక మీద నుంచి ఒక మాట జారిన దాన్ని అడ్డం పెట్టుకొని నీ మీద ఎవరు కక్ష పెట్టుకున్నారో తెలుసు. ఆ కక్ష పెట్టుకున్న వాళ్ళు ఎంత దూరం పోయి అడ్డంకులు కల్పిస్తున్నారో తెలుసు. మునుగోడు రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి ఎన్ని తిట్టుకున్నారు? రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్ని మాటలు మాట్లాడుకున్నారు? ఎన్ని రకాల సోషల్ మీడియాలో కేసీఆర్ ఏజెంట్ అని ప్రచారం చేసుకున్నారు? వాళ్ళు ముగ్గురు పక్కనే కూర్చుంటుండ్రు. ముగ్గురు మంత్రులు అయినరు, ముఖ్యమంత్రి అయిన 2 మంత్రులు అయినరు. నీకెందుకు టికెట్ రాలే? ఇప్పుడు నువ్వు వాళ్ళ కోసం బలేవు, నువ్వు దళితుల కోసం బలైతే మేము గర్వపడతాం. నువ్వు దళితుల కోసం మాట్లాడితే గర్వపడతాం. నువ్వు ఒక రెడ్డిని తిట్టావు కాబట్టి 6 టికెట్లు ఒకటైనరు, నీకు రాకుండా చేసిండ్రు. ఎందుకు పార్టీ నాకు తెలియదు అని ప్రశ్నించే పరిస్థితి నాది లేదు. కానీ ఇప్పటికి బాధితులుగానే అందరి దృష్టిలో ఉన్న, రేపు డెఫినెట్ గా లబ్ధి పొందుతా అనేది నాకు ఆలోచన ఉంది. బట్ నేనంటున్నా, మీరు మాదిగల కొరకే కాదు, కింది వర్గాల ప్రయోజనం కోసం సమాజంలో ఉమ్మడి రాష్ట్రాల్లో కాదు, కర్ణాటక ఇతర ప్రాంతాల్లో ఏ విధంగా పోరాడతారో రేపు కాంగ్రెస్ పార్టీ ఎవరు ప్రధానమంత్రి న్యాయం జరిగేంత వరకు మేమైతే పోరాటం చేస్తాం. రేపటి నుంచి మీ పోరాటం. నా తమ్ముడు ఒక మాట అన్నాడు, బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు, ప్రజాస్వామ్యం లేకుండా పోతుందని చెప్పి. నాకు తెలిసి ఈ 10 ఏళ్ల కాలంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కావాలని దేశం ఎక్కడ రోడెక్కలేదు. కానీ ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ తీసుకొచ్చినప్పుడు మాత్రం దేశవ్యాప్తంగా రోడెక్కింది, లక్షలాది మంది అరెస్ట్ అయ్యారు కదా. ఇప్పుడు కొన్ని అవినీతి కేసుల్లోనూ ఆ కేసుల్లోనూ 10 మంది 5గురు అరెస్ట్ అయితే కావచ్చు. కానీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం లక్షలాది మంది అరెస్టులు అయిన రోజులు ఎమర్జెన్సీ పీరియడ్ ఉండేది. బహుశా ఇందిరాగాంధీ తీసుకొచ్చిన ఎమర్జెన్సీ కంటే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డదని నేను అనుకోను. నంబర్ 1. నంబర్ 2, రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి అన్నాడు. అట్లాంటి మాటలు ఖర్గే నుంచి వస్తున్నాయి కాబట్టి మా
సోదరుడు కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. నేను ఒక మాట చెప్తున్నాను, అసలు రాజ్యాంగాన్ని మారుస్తాం, మూడోసారి ప్రధానమంత్రి బీజేపీ అధికారానికి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామన్న వాళ్ళకు టికెట్లే రాలే బీజేపీలో. అవును, ఏది ఎవరైతే రాజ్యాంగాన్ని మారుస్తామని ప్రకటన చేశారో వాళ్ళకి టికెట్లు కూడా ఇవ్వాలి. టికెట్లు కూడా రాలే. ఏం సంకేతం అది మరి చెప్పండి? అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడేటోళ్ళని పక్క పెట్టేశారు. అంతేందుకు, ఇప్పుడు బీజేపీలో చాలా మంది గాడ్సేని సమర్థించేటోళ్ళు ఉన్నారు అని మాట్లాడేటోళ్ళు ఉంటారు. అరే గాంధీని చంపిన గాడ్సేని సమర్థించిన వాళ్ళు కూడా టికెట్లు రాలే. అంటే రాజ్యాంగానికి ప్రమాదం లేదనే విషయం రుజువైపోయింది. ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చమన్నది ఎవరు? కేసీఆర్. మొన్న ప్రధానమంత్రిగా పర్యటనకు వచ్చినప్పుడు రాజ్యాంగాన్ని మార్చమన్న కేసీఆర్ని ఎట్లా సపోర్ట్ చేస్తారని ఆయన ప్రశ్నించిపోయాడు. ఎవరు? మందకృష్ణ మాదిక్ గారు తుంగతుత్తరిపోయి నువ్వు ఎల్లంకి దయాకర్ గారికి మంచి ఆర్గనైజ్ చేసినావు, మీ ఇద్దరు అన్నదమ్ములు మీ ఇద్దరు కలిసి ఉండండి చాలా బాగుంటదండి. నువ్వు అంతగానం సపోర్ట్ చేసి ఆయనని గెలిపించినప్పుడు మీరు సొంత పార్టీ పెట్టిండ్రు, మధుర నియోజకవర్గాలు నిలబడ్డప్పుడు మరి బట్టి విక్రమార్క మీద ఎందుకు గెలవలేదు? మీరు ఎందుకు గెలవలేదు? మరి ప్రజలు ఎందుకు ఆధారం ఇవ్వలేదు? అంటే మీకు బట్టి విక్రమార్క ఎందుకు విమర్శిస్తలేరు ఇప్పుడు మరి మీరు? అంటే ఇప్పుడు ఇవన్నీ బట్టి చూస్తే ఇప్పుడు దయాకర్ గారిని సీట్ ఇయ్యనందుకు వాళ్ళ ముగ్గురు రెడ్లు కలిసి ఈయనను ఆడుకుంటానని మీరు చెప్తున్నారు. ఓకే, నేను కాదన్నాను. జానారెడ్డి గాని, రేవంత్ రెడ్డి కానివ్వండి, కోమారెడ్డి వెంకరెడ్డి కానివ్వండి, మన వీళ్ళందరూ బాగా ఆడుకుంటారు. ఓకే, నేను ఈ విషయంలో ఒప్పుకుంటా. ఈయన కోసం తెలిసే వాళ్ళు మాట్లాడతాను. తెలిసే సీటీఎల్ ఎంత ఈ మక్కరగాడు కులాన్నే తాకట్టు పెట్టినోడని బాగా తెలియదు. పిచ్చోళ్ళ వాళ్ళు ఇప్పుడు అర్థమైతలే కులాన్ని తాకట్టు పెట్టినోడని. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నా సక్కనోడా? వాడు కూడా తీసుకుపోయి మందకృష్ణ మాదిగా నీతోనే వచ్చి నీ స్టేజ్ మీద కూర్చున్నాడు కదా, నీ పాటే పాడిండు కదా, నీ భజన చేసిండు కదా. ఇవాళ మట్టుకు నువ్వు మోడీ గారు పిలిచి నీకు కిషన్ రెడ్డి గారు నీకు ఎంత అమౌంట్ ఇచ్చిండు, లేకుంటే దేనికి ఇంత సపోర్ట్ చేస్తావు? నువ్వు దేనికి చేస్తావు సపోర్ట్? మేము ఇన్ని రోజులు మంచిగా ఆలోచించి సరే మోడీ గారు ఏదైనా ఉన్నారని కొంతమంది ఓట్లు ఇద్దాం అనుకున్నారు, కానీ ఇక వెయ్యారు కదా. నువ్వు చేసే మాటకు అది చేసే దానికి కూడా వెయ్యరిక. ప్రజలంతా పిచ్చోలేం కాదు, ఎందుకంటే వర్గీకరణ చేస్తారని మోడీ అని నువ్వు చెప్తున్నావు కాబట్టి ఓట్లు నీ వల్ల కిషన్ రెడ్డి వల్ల పోతుంది. ఎందుకంటే నీ సభకు కూడా జనాలను పట్టుకొచ్చినావు, మనిషికి 200 రూపాయలు ఇచ్చి బస్సులు పెట్టి పట్టుకొచ్చినావు, బిర్యానీ పొట్లాలు ఇచ్చి. దేనికి పట్టుకొచ్చినావు? కిషన్ రెడ్డిని నీకు తొత్తు ఇద్దరు కలిపి, అంటే బండి సంజయ్ని తొక్కేయాలని. ఎందుకంటే బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్షుడు పోస్ట్ తీసి ఆయనకి ఇచ్చారు కాబట్టి ఈయనను కొద్దిగా హైలైట్ చేసి ఆయనను తొక్కేసి ఈ రోజు బండి సంజయ్ ఉసురు నీకు దాకదా? బండి సంజయ్ ఉసురు దాకదా? నేను అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ నా వాళ్ళని అంటావు, దళితులు నా వాళ్ళు అంటావు. ఇది నీకు పాపం దాకదా? ఇది నీ రాజకీయం కదా మందకృష్ణ మాదిక్ గారు. ఇది తెలియదా? ప్రజలందరూ గమనిస్తలేరా? మొత్తం టోటల్ గా ఏదైనా సరే మంచిగా మాట్లాడండి. నీకు ఈయనకు సీట్ రాలేదు, ఆయనకు సీట్ రాలేదు, అన్ని 100 కోట్ల పైన ఉన్న వాళ్ళకి రాష్ట్రాలు వాళ్ళకు రావాలని నువ్వేదో సపోర్ట్ ఇస్తావు. ఒక సామాన్యుడు విజయ్ ఇక్కడ ఉన్నారు, నువ్వు అన్నట్టే ఓకే వర్గీకరణ అంటున్నావు. వర్గీకరణ కోసం కాదు, ముందు మాలలలో ఎంతమంది బీసీసీ ఉన్నారు వాళ్ళని బయటికి, మాదిగలలో ఎంతమంది ఉన్నారు బీసీసీ, వీళ్ళందరినీ బయటికి ఫస్ట్. బయటికి తీసినాక అప్పుడు నువ్వు కోట్లాడు. వాళ్ళని ఫస్ట్ ఉద్యమం చేయి నువ్వు ఫస్ట్. సామేలు ఇది అవన్నీ పేర్లు పెట్టుకున్నారు కదా, మరి వాళ్ళని కూడా ఏరు. ఇలా ఏరితే తెలుస్తుంది అసలు హిందూ ఎవడు అనేది. అర్థమైందా? దానికి కూడా వస్తుంది. మీరు మీ దాంట్లోనే ఉన్నారు, నీ పక్కన తిరిగేటోళ్ళే ఉన్నారు. నీ మాదిగ కులంలోనే నీ దగ్గరనే వర్గాలు ఉన్నాయి, 5-6 వర్గాలు ఉన్నాయి. మీరు ఆయన రాష్ట్ర అధ్యక్షుడు, ఈయన రాష్ట్ర అధ్యక్షుడు, ఈయన రాష్ట్ర అధ్యక్షుడు. అది గుర్తు పెట్టుకుని మాట్లాడండి మందకృష్ణ మాదిగ గారు. ఆ ఎల్లింకి మన దయాకర్ని పట్టుకుని ఏదో పట్టుకుని నాకేదో నా తమ్ముడు నా ఇంట్లో అంటే మీ ఇంట్లో తీసుకుపోయి ఇంట్లో పెట్టుకోండి. మాల మాదిగలని పోయకండి. మాదిగా మీరు చేయండి. మాల ఉద్యమాలు మా ఉన్నాయి, ఏమీ కాదు. వర్గీకరణ ఎట్లయితుందో మేము కూడా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం, బలిదానాలు ఇస్తానికి కూడా సిద్ధంగా ఉన్నాం మేము.